వివాహేతర సంబంధాల మీద సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పునిచ్చింది. వివాహానంతరం కూడా భార్యాభర్తలు ఇష్టప్రకారంగా మరొకరితో శృంగారంలో పాల్గొనడం నేరం కాదు అంటూ సుప్రీంకోర్టు ఇటీవల కొన్ని తీర్పులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. వివాహేతర సంబంధాల మీద అయితే సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం, అది కూడా వివాహానంతరం భార్యాభర్తలు ఇష్టపూర్వకంగా మరొకరితో శృంగారంలో పాల్గొనడం నేరం కాదు అని ఇచ్చింది. ఆ ప్రభావం ఇప్పుడు సమాజం మీద ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఇప్పుడు పెళ్ళి కాకుండా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనొచ్చా అనేది ఒక చర్చ. అది ఒకప్పటి చర్చ. ఇప్పుడు పెళ్లి తరువాత కూడా అదే విధంగా యథావిధిగా ఉండొచ్చా అనేది ఇప్పుడు చర్చ. ఎగ్జాక్ట్లీ. ఇది అదైనా ఒకంత ప్రమాదకరమే, ఇదైనా ఇంకొంత ప్రమాదకరమే. కానీ ఎందుకో మరి కోర్టులు గత 7-8 సంవత్సరాలుగా కొన్ని వివాదాస్పద తీర్పులు ఇస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి వివాదాస్పదమైన తీర్పులు లేవు నాకు తెలిసి. అయితే ఈ వివాదాస్పద తీర్పులు ఇచ్చిన వాళ్ళు సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారనే చెప్పొచ్చు. కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు మాట్లాడవలసిన వాళ్ళు కూడా మాట్లాడట్లా. ఎగ్జాక్ట్లీ. ఎవరు మాట్లాడాలి అని నన్ను అడుగుతారు మీరు ఇమీడియట్గా. ఎవరు మాట్లాడతారంటే మామూలుగా వేరే మతంలో తప్పొప్పుల గురించి మాట్లాడే సనాతనవాదులు కావచ్చు, అలాగే వేరే మతాన్ని వేలెత్తి చూపించి పబ్బం గడుపుకోవాలనుకునే వాళ్ళు ఏం చెయ్యాలి? ఫస్ట్ వాళ్ళ మతంలో ఏం జరుగుతుందో చూసుకుని, అంటే నీ ఇల్లు శుభ్రం చేసుకుని ఎదురింట్లో శుభ్రం గురించి మాట్లాడాలి విఘ్నులు ఎవరైనా సరే. మరి ఇప్పుడు నేను ఈ టాపిక్లో నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ఇది హిందూ వివాహ చట్టంలో వచ్చిన మార్పు. ఈ మార్పుని కోర్టు కూడా మీ ఇష్టం అనేసింది. అంటే తాంబూలాలు ఇచ్చాం తనూజు అవ్వమంటుంది. ఓకే. అయితే దీన్ని కాదనవలసిన అవసరం ఎవరికి ఉంది? సనాతనవాదులకు ఉంది కదా. హిందూ మతాన్ని నెత్తి మీద పెట్టుకొని మోసి సనాతన ధర్మాన్ని కానీ లేకపోతే మనువాద ధర్మాన్ని కానీ ఏ రకంగా అయినా సరే ఇష్టపడేవాళ్ళు, హిందూ మత పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాల్సిన అంశం ఇది. వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి దీన్ని. అసలు మనం నోరు తెరిస్తే ఏం మాట్లాడతాం? భారతదేశ కుటుంబ వ్యవస్థ వంక ప్రపంచం చూస్తుంది, ప్రపంచం చాలా అనుసరించాలని చూస్తుంది. ఏం అనుసరించాలని చూస్తండి? వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే ఏమి కాదు అనేది. అంటే ఇప్పుడు కోర్టు చెప్పినంత మాత్రాన వివాహేతర సంబంధాలు పెట్టుకోని వాళ్ళు పెట్టుకుంటారని కానీ, పెట్టుకున్న వాళ్ళు మారతారని కానీ మనం ఏమీ గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి. కానీ వివాహేతర సంబంధం వల్ల ఇప్పుడు భర్త తప్పు చేస్తే భార్య అన్యాయం అవుతుంది, భార్య తప్పు చేస్తే భర్త కూడా అన్యాయం అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఎవరు తప్పు చేసినా కానీ ఆ కుటుంబం చిన్న భిన్నం అవుతుంది. మరి కుటుంబ వ్యవస్థ కాపాడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే, కుటుంబంలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలి, గిల్లి కజ్జాలు ఉండకూడదు, పిల్లలు మంచి వాతావరణంలో పెరగాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అన్వాంటెడ్ ట్రాఫిక్ జామ్ని ఇష్టపడతారని అయితే నేను అనుకోను. కానీ మరి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? అసలు దీనికి బేస్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే అడల్టరీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే. ఒకప్పుడు అడల్టరీ అని మనకు ఒక సెక్షనే ఉండేది. లా స్టూడెంట్స్కి ఎవరికైనా బాగా తెలుస్తుంది. ఈ అడల్టరీ సెక్షన్ ఏంటి అంటే, ఒకప్పుడు పాతకాలంలో ఎప్పుడు స్త్రీలు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేని రోజుల్లో, వాళ్ళకి చదువు సంధ్యలు లేని రోజుల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో లేని రోజుల్లో, వాళ్ళ పేరు మీద ఆస్తి హక్కు లేని రోజుల్లో, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళతోటి ఎవరైనా ఒక పురుషుడు లైంగిక సంబంధాన్ని పెట్టుకోవాలి అంటే ఈ సదరు మహిళ యొక్క భర్త పర్మిషన్ తీసుకోవాలి. ఇలా ఒక
పర్మిషన్ తీసుకోకుండా ఒక రిలేషన్ పెట్టుకుంటే గనక ఈ సదరు భర్త అతని మీద కోర్టులో కేసు వేయొచ్చు. కానీ సంబంధం పెట్టుకున్న అతని భార్యకి ఆ హక్కు లేదు. అంటే ఇక్కడ ఒక రకంగా ఏంటంటే ఒక మహిళ వివాహేతర సంబంధం పెట్టుకోవాలి అని అనుకుంటే గనక ఎవరితో అయితే సంబంధం పెట్టుకోవాలనుకుంటుందో అతను ఆమె భర్త అనుమతి తీసుకోవాలి. అంటే దీని అర్థం ఏంటి? ఈమె ఒక వస్తువైనట్లు, ఈమె ఒక ధనమైనట్లు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఈమెకి పూర్తి ఈమె ఎవరి అధీనంలో ఉంది? భర్త అధీనంలో ఉంది. కాబట్టి భర్త పర్మిషన్ తీసుకోవాలి అనేది ఆ చట్టం. ఇప్పుడు మొన్న ఏం చేశారు? ఇది 498 అనమాట. ఈ 498 దీన్ని ఏం చేశారు అంటే ఇలా కాదు, మహిళ ఇప్పుడు సర్వస్వతంత్రాలు అయిపోయింది, మహిళ ఏం చెయ్యాలనుకుంటే అది చెయ్యొచ్చు, మహిళ ఏం చెయ్యాలి అనుకునే దాని గురించి భర్త పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ సెక్షన్ని తీసి పారేశారు. కాకపోతే అప్పుడు ఏమన్నారు అంటే కనుక ఇప్పుడు ఈ సెక్షన్ తీసివేసినప్పటికీ కూడా ఈ వివాహేతర సంబంధాల వల్ల కుటుంబంలో తగాదాలు వస్తే గనక రెండో వాళ్ళు విడాకులకు వెళ్ళాలి అనుకుంటే గనక దీన్ని నిరూపించుకుని ఈ బేస్ తోటి విడాకులు తీసుకోవచ్చు. అసలు ఏ పరిస్థితుల్లో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వివాహేతర సంబంధాల మీద ఇటువంటి తీర్పునిచ్చిందంటే ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు కొన్ని కేసులు వస్తూ ఉంటాయి సుప్రీంకోర్టుకి. ఏంటంటే నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది, లేదు నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నారు, కాబట్టి నాకు విడాకులు మంజూరు చెయ్యండి అనే విషయం వచ్చినప్పుడు అసలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటమే తప్పు కాదు, దానికి ఇది బేస్ కాదు అనే ఒక ఉద్దేశంలో ఈ తీర్పులు ఇస్తున్నారు. సరే, అయితే ఈ తీర్పులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే పెట్టుకున్నంత మాత్రానే మీరు విడాకులు అడగటానికి వీల్లేదు, ఈ వివాహేతర సంబంధం వల్ల మీ మనసులో ఏమైనా గాయపడ్డాయా, మీరు మానసికంగా ఏమైనా కుంగిపోతున్నారా, బాధపడుతున్నారా, అలా అయితే గనక మీరు మెంటల్ ఎగోనీకి అంటే మానసిక సంఘర్షణకి గురి అయితే, బాధ అయితే గనక ఆ గ్రౌండ్లో ఇది విడాకులకు ఒక గ్రౌండ్ మాత్రమే కానీ ఇది తప్పు కాదు అన్నారు. కానీ మనం ఒకటి ఆలోచిస్తే మన దేశం లెక్క ప్రకారం చూసుకుంటే, మన దేశంలో ప్రకారం ఒక స్త్రీకి అందరికీ చెప్పి ఒక వివాహేతర సంబంధాన్ని కొనసాగించగలిగే వెసులుబాటు ఉందా? ఆ పరిస్థితులు ఉన్నాయా? పురుషుడికి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి, 2 భార్యలు అని అంటారు. మొదటి భార్యకి ఇచ్చినంత ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు, చిన్న భార్యకి, చిన్న ఆమెని భార్య అని కూడా అనకపోవచ్చు, అది వేరే విషయం. కానీ పురుషులు చేయగలరు కానీ స్త్రీలు చేయగలరా? ఆల్రెడీ వాళ్ళు ఒక హక్కులోనే ఉన్నారు, దాన్ని ఇప్పుడు మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఏంటి? కాకపోతే ఇప్పుడు ఇదంతా జరగటం వల్ల జరిగేది ఏంటి అంటే, గత 4-5 సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్స్లో ఏ మహిళ అయినా సరే వెళ్ళి, అయ్యా నా భర్త వేరే మహిళతో ఉంటున్నాడు, నా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెప్పి వెళ్ళి కేసు పెడితే, ఆ మహిళకి ఇంతకుముందు 4-5 సంవత్సరాల క్రితం ముందు ఏం చెప్పేవాళ్ళు అంటే, అతన్ని పిలిచి నీకు బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా, తాళిగట్టిన భార్య ఉండగా నువ్వు ఎట్లా వేరే ఆమె దగ్గరికి వెళ్తావు, ఈ కుటుంబాన్ని ఎలా నిర్లక్ష్యం చేస్తావు, నీ పిల్లలు ఏమైపోతారు, అది ఇది అని చెప్పి ఒక పోలీసుగా ఒక 4 మాటలు 4 బూతులు 4 తిట్లు తిట్టి పంపిస్తే ఎంతో కొంత ఆ కుటుంబం సెట్ అయ్యేది. ఒక్కొక్కసారి అసలు ఆ మహిళను కూడా పోలీస్ స్టేషన్కి పిలిపించి, ఆ మహిళను కూడా నువ్వెందుకు ఇట్లా వేరే మహిళ జీవితంలో నాశనం చేస్తున్నావు, అది ఇది అని చెప్పి ఇద్దరిని కలిపి తిట్టి ఆ ఇద్దరి చేత కాగితాలు రాయించేవాళ్ళు పోలీసులు. అలాంటి రోజులు పోయి ఈ రోజున ఏ మహిళ అయినా వెళ్ళి అడిగితే తప్పేం కాదు, సుప్రీంకోర్టే చెప్పింది మీ ఇష్టం. అసలు 50 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక తండ్రి 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక కూతుర్ని వివాహం చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి వస్తూ ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అసలు భారతదేశం? ఇది కూడా ఉపేక్షించే విషయం కాదు. అంటే తండ్రే కూతుర్ని వివాహం చేసుకునేటువంటి అదే సంస్కృతి, అదే దుర్మార్గం అంటున్నాను నేను. అసలు ఇది దేనికి దారి తీస్తుంది సమాజంలో? ఇప్పుడు మామూలుగా ఒక తండ్రి కూతురుతోటి
కూతుర్ని లైంగికంగా వేధించి గర్భిణీలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. ఆ కూతురు ప్రపంచానికి చెప్పుకోకుండా గుడ్లలో నీరు గుడ్లలో కుక్కొని ఆ తల్లి కూతుర్లు బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ తండ్రులు కూడా చేసింది తప్పైనప్పటికీ తప్పని వాళ్ళకి తెలుసు, సమాజం ఒప్పుకోదని తెలిసి కూడా చేసి సమాజం ముందు నేనే చేశాను అయితే ఏంటి అనలేని పరిస్థితులు ఉన్న రోజుల నుంచి ఈరోజు ఒక తండ్రి కూతురు రోడ్డు మీదకి వచ్చి అవును మేము పెళ్లి చేసుకున్నాం మీకేంటి, ఇది తప్పు కదా అంటే మీరు ఏ శతాబ్దంలో ఉన్నారు, మేమిద్దరం సంతోషంగా ఉంటే మీ అందరికి వచ్చిన బాధ ఏంటి, ఇలా మాట్లాడుతున్నారు అంటే అసలు ఈ సమాజంలో పరిస్థితుల్ని మనం ఏ రకంగా చూడాలి అని అంటే ఒక రకంగా కాస్త బెంబేలు పడిపోయేలాగాను భయపడేటట్లుగాను పరిస్థితులు లేవు. ఇప్పుడు మామూలుగా అయితే మన హిందూ వివాహ చట్టం ప్రకారం కొన్ని వివాహాలు చెల్లనేరవు, కొన్ని వివాహాలు మాత్రమే చెల్లుతాయి. అంటే మేనత్త కొడుకుని చేసుకోవచ్చు, మేనమామ కొడుకుని చేసుకోవచ్చు, కానీ పిన్ని కొడుకుని చేసుకోకూడదు, బాబాయ్ కొడుకుని చేసుకోకూడదు ఒక అమ్మాయి. అలాగే ఒక అతను బాబాయ్ కూతుర్ని చేసుకోకూడదు, పిన్ని కూతుర్ని చేసుకోకూడదు. అంటే వీళ్ళు వరుసకి ఏమవుతారు, అక్క చెల్లి అన్న తమ్ముడు ఈ వరుసలు అవుతారు. ఈ వరుసలు వాళ్ళు పెళ్లి చేసుకుంటానికి వీల్లేదు. అలాగే తండ్రి రక్త సంబంధీకుల్ని చేసుకోకూడదు అనేది కూడా మనకి చట్టంలో ఉంది. సఫిండాస్ అంటారు వాళ్ళని, అంటే పిండం పెట్టేవాళ్ళు. సఫిండాస్ అంటే ఒక రక్త సంబంధీకులు అంటే సగోత్రికులు అన్నట్లు ఇట్లా వస్తుంది అనమాట. వాళ్ళు అన్నా చెల్లి వరుస అవుతారు, లేదు అంటే తండ్రి కూతురు వరుస అవుతారు, లేదు తాత మనవరాలు వరుస అవుతారు, ఒకే ఇంటి పేరు కలిగి ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చేసుకోకూడదు అనేది నిషిద్ధం. ఇప్పుడు వీళ్ళను కూడా చూడండి మీరు, ఈ తండ్రి కూతుర్లకు ఒకే ఇంటి పేరు ఉంది కదా, తండ్రి ఇంటి పేరే కదా కూతురుకు వస్తుంది. మరి ఇలాంటప్పుడు ఈ వివాహం ఎట్లా చెల్లుతుంది? అసలు మేము వివాహం చేసుకున్నామని వాళ్ళంత బాహాటంగా చెప్పినప్పుడు అసలు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అసలు పోలీసు వాళ్ళు లేదు అంటే కోర్టులు వాళ్ళు సుమోటోగా తీసుకొని దీన్ని ఈ పెళ్ళి చెల్లనేరదు అని చెప్పి మాట్లాడడం కానీ, లేదు అనుకుంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం కానీ, కౌన్సిలింగ్ ఇచ్చినా కానీ వినకపోతే వాళ్ళ మీద కేసు కట్టి జైల్లో పెట్టాల్సినంత తప్పు వాళ్ళు చేస్తున్నది. ఇలా చేయకపోతే, ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే, ఒక పక్కన సుప్రీంకోర్టులో తీర్పులు వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని ఇచ్చే స్టేట్మెంట్లు కావచ్చు, తండ్రి కూతుర్లు కలిసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా, లేదు తల్లి కొడుకులు చేసుకున్నా, ఇలా చేయడం వెనకమాల అసలు వీళ్ళ మానసిక స్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఫ్రాయిడన్ థియరీ ప్రకారం తండ్రికి కూతురు మీద, తల్లికి కొడుకు మీద, లేదు కొడుక్కి తల్లి మీద, కూతురికి తండ్రి మీద ఒక రకమైన పరస్పరమైన ఒక ఆకర్షణ ఉంటుంది అని చెప్తారు. అది ఎంతవరకు అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ వరకే, సెక్సువల్ ఇంట్రెస్ట్ ఉండదు. అలా ఎవరికైనా ఉంటే కూడా దాన్ని ఈడిపస్ కాంప్లెక్స్ అని, ఎలక్ట్రా కాంప్లెక్స్ అని చెప్పి ఫ్రాయిడ్ చెప్పారు. కానీ ఇది ఎక్కడో 100లో 1 అరా జరిగే కేసులను పట్టుకొని దీన్ని సామాజీకరించడం తప్పు. వీళ్ళు వచ్చి ఈ విధంగా బాహాటంగా చెప్పడం చాలా తప్పు. వాళ్ళకి ఎంత వ్యక్తిగత స్వేచ్ఛ అయినా ఉండనివ్వండి, ఇది కరెక్ట్ కాదు. ఇది ఇది ఈ విషయంలో శశబిషలు అక్కర్లా, ఇది 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 కరెక్ట్ అయిన విధానమే కాదు. వీటి వల్ల మన కుటుంబ వ్యవస్థకి ఇబ్బంది వస్తుంది. మనంగా చెప్పుకుంటున్నాం కదా ఈ కుటుంబ వ్యవస్థ గురించి. ఆమె ఏమంటుంది, మా నాన్న నా నుదుటిన సింధూరం దిద్దాడు, నాకు నల్లపోసలు వేసాడు, ఇంకా మా పెళ్ళైపోయినట్టే అని మాట్లాడుతుంది. మరి ఈ సనాతన వాదులు కావచ్చు, ఇప్పుడు రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నట్టు, క్రిస్టియన్ మతంలో వాళ్ళ గురించి, ముస్లిం మతంలో వాళ్ళ గురించి మీ నోళ్ళు ఇలా లేస్తాయి కదా, మీ హిందూ మత సాంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకున్నారు, మీరేం మాట్లాడరేంటి? ఇంకా చాలామంది ఉన్నారు ఇలా ఒంటికాల మీద వెళ్ళేవాళ్ళు. వాళ్ళందరూ ఎక్కడ నిద్రపోతున్నారని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఈ విధంగా వివాహ వ్యవస్థకి తూట్లు పడటం అంటూ మొదలైతే గనక, ఇప్పటికే ప్రపంచీకరణ వల్ల కావచ్చు, వేరే వేరే కారణాల వల్ల
ఈ కుటుంబ వ్యవస్థకి బీటలు వారుతున్నాయి. ఓకే. మరి మీరు కుటుంబ వ్యవస్థని పకడ్బందీగా కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు అసలు మీరు ఇంకా ఇంకో అడుగు ముందుకేసి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కావాలి అంటున్నారు. అసలు ఇప్పుడు ఈ ఏమంటారు దీన్ని, ఒక కుటుంబం తల్లి తండ్రి పిల్లలు ఉన్న ఒక న్యూక్లియర్ ఫ్యామిలీకే దిక్కు దివాణం లేని రోజులు వస్తున్నాయి. మీరేమో ఉమ్మడి కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు. ఏదో అంటారు కదా, ఉట్టికెక్కలేని స్వర్గానికి ఎక్కి సగాన్ని నుంచి జారిపడింది అన్నట్లు. అందుకని వాళ్ళ ప్రతి ఒక్కరూ సనాతనవాదులు కావచ్చు, కుటుంబం కావాలి అనుకునే వాళ్ళు కావచ్చు, మాట్లాడాల్సిన సందర్భం ఇది, మాట్లాడాలని కోరుకుంటాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.